గైస్, వీడియో చూసే వాళ్ళకి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నాను. మీరు చూడబోయేది ఇది నార్మల్ కేస్ కాదు. ఇది చాలా వైల్డ్ మరియు హారిఫైయింగ్ కేస్. నిజం చెప్పాలంటే ఈ కేస్ స్టడీ చేసిన తర్వాత లిటరల్ గా 2 days వరకు మైండ్ లోంచే వెళ్ళలేదు. హారర్ అనే ఈ జనర్ లోనే చాలా డిఫరెంట్ హారర్ కేస్ ఇది. అలాంటి ఈ కేసు ఒక మనిషినే కాదు, మొత్తం దేశంలో ఉన్న అందరినీ భయంతో కూల్చేసింది. 1980s లో లండన్ నగరాన్ని చీకటిలో తీసుకువెళ్లిన కేసు ఇది. అసలు మనిషి రూపంలో ఉన్న ఒక నర రాక్షసుడి కథ. సో ఈ రోజు మనం మాట్లాడబోతున్నది ది కేస్ ఆఫ్ అపార్ట్మెంట్ నంబర్ 23, డెన్నిస్ నెల్సన్ కేస్. సో ఇక స్టార్ట్ చేద్దామా. సో ఈ కేసు వచ్చేసి 1983లో స్టార్ట్ అయింది. క్రాంక్లే గార్డెన్ అనే ఒక అపార్ట్మెంట్ సొసైటీ, ఆ అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డ్రైనేజ్ నుంచి వస్తున్న గలీజ్ ని చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఒకసారి ప్లంబింగ్ కంపెనీ వాళ్ళు మైక్ అనే ఒక ప్లంబర్ ని సెండ్ చేశారు. మైక్ ఏమనుకున్నాడంటే ఇది నార్మల్ డ్రైనేజ్ బ్లాక్ ఏమో, వెళ్ళి క్లీన్ చేసి వద్దాం అనేసి స్టార్ట్ అవుతాడు. ఆ అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి డ్రైనేజ్ క్లీన్ చేస్తుంటే ఏవేవో పేపర్స్ వస్తుంటే నార్మల్ క్లీన్ చేసి వెళ్ళిపోదాం అనేసి క్లీన్ చేస్తూ ఆ వస్తున్న వేస్ట్ మొత్తాన్ని ఒక బకెట్ లో వేస్తున్నాడు. అప్పుడే సడన్ గా అతని చెయ్యి ఒక విచిత్రమైన వస్తువు మీదకి వెళ్ళింది. అయితే ఇతను ఆ వస్తువుని పట్టుకొని లాగడం స్టార్ట్ చేశాడు, కానీ అది ఎక్కడో స్టక్ అయిపోయి ఉంది. సో మైక్ అనే వ్యక్తి నా వల్ల కాదు, ఇంకొకరు కావాలనేసి సూపర్వైజర్ దగ్గరికి వెళ్తాడు. అయితే నెక్స్ట్ రోజు మైక్ మరియు సూపర్వైజర్ వచ్చి ఆ డ్రైనేజ్ లో ఉన్న వస్తువుని లాగదామని చూస్తే ఆ వస్తువు అసలు అక్కడ లేదు. అయితే మైక్ చాలా షాక్ అయిపోయాడు. నేను ఎంత లాగినా రాలేదు, మరి ఈ రోజుకి ఎట్లా క్లీన్ అయిపోయింది, ఆ డ్రైనేజ్ బ్లాక్ మొత్తం క్లీన్ అయిపోయింది, ప్రాబ్లమే సాల్వ్ అయిపోయింది, హౌ అనేసి క్వశ్చన్ మార్క్. సో ఎలాగో డ్రైనేజ్ క్లీన్ అయిపోయింది అనేసి ప్రతి ఇంట్లో వెళ్ళి పైప్ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు, అన్ని ఇళ్లలో క్లీన్ ఉందా లేదా అని. అయితే అన్ని ఇళ్లలో క్లీన్ చేశాడు, కానీ ఒక ఇంట్లో మాత్రం చాలా వియర్డ్ గా పైప్ లైన్ లో చాలా వియర్డ్ ఆబ్జెక్ట్స్ దొరికాయి. అంటే చర్మం ముక్కలు, బోన్స్ లాంటివి దొరికాయి. అయితే వెంటనే మైక్ భయపడి అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్ ని పిలిచాడు. అయితే యజమాని కూడా అక్కడ వచ్చి చూస్తే ఇది మేబీ చికెన్ వై ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఎందుకైనా మంచిదనేసి యజమాని ఆ పీసెస్ ని ల్యాబ్ టెస్టింగ్ కి సెండ్ చేశాడు. ఎందుకంటే ఆ బోన్స్ చూడడానికి అసలు చికెన్ పీసెస్ లా లేవు, చాలా వియర్డ్ గా మనకి హ్యూమన్స్ కి ఎట్లుంటాయో అలా ఉన్నాయి. సో డౌట్ పడి ల్యాబ్ టెస్టింగ్ కి పంపించాడు. కానీ అక్కడ నుంచి వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయిపోయాడు. అదేమి చికెన్ ముక్కలో మటన్ ముక్కలో కాదు, మనిషి మెడ మీద ఉన్న చర్మం. ఆ ముక్కలు కూడా మనిషికున్న ఏలవే. అది చూసిన వెంటనే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేశాడు. అయితే ఏ పైప్ లైన్ లో అయితే ఇవన్నీ పీసెస్ దొరికాయో ఆ పైప్ లైన్ చూశారు ఏ ఇంటికి కనెక్ట్ అవుతుంది అని. ఆ ఇంటికి వెళ్లి పోలీస్ వాళ్ళు డోర్ నాక్ చేస్తారు. ఆ ఇంటి డోర్ ఓపెన్ చేయంగానే కంపు, ఏదో పాసిపోయిన స్మెల్ బయటకు వచ్చింది. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులతో వచ్చారు కదా, వాళ్ళు వామిటింగ్ కూడా చేసుకున్నారు. అయితే అక్కడ డోర్ ఓపెన్ చేసింది డెన్నిస్ నెల్సన్. ఓపెన్ చేసి పోలీస్ వాళ్ళతో ఏమైంది అని అడిగాడు. పోలీస్ వాళ్ళు వెంటనే మీ పైప్ లైన్ లో ఈ మాంసం మరియు చర్మం దొరికింది, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. ముందుగా డెన్నిస్ అయితే అస్సలు ఒప్పుకోలేదు, కానీ పోలీసులు గట్టిగా అరిచేసరికి డెన్నిస్ కొంచెం భయపడ్డం పోలీస్ వాళ్ళు గమనించారు. అయితే ఇంకా సీరియస్ గా కొట్టేదో తక్కువ, అంత గట్టిగా అడిగారు. పోలీసులు అయితే డైరెక్ట్ గా డెడ్ బాడీస్ ఎక్కడున్నాయనేసి ఫైనల్ గా అడిగారు. అప్పుడు డెన్నిస్ భయంతో కబ్బోర్డ్ ని చూపిస్తూ ఆ కబ్బోర్డ్ లో 2 డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పాడు. అది విన్న పోలీస్ వాళ్ళు షాక్ అయిపోయారు. కాలర్ పట్టుకొని ఇంకా ఎక్కడైనా డెడ్ బాడీస్ ఉన్నాయని అడిగితే డెన్నిస్ ఇలా పైకి చూసి ఇంకా పైన 20 డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పాడు. అది విన్న వెంటనే పోలీస్ వాళ్ళకైతే మైండ్ దొబ్బింది. పోలీస్ వాళ్ళు అసలు ఏంది ఈ డెడ్ బాడీస్, ఏంది ఇన్ని డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి తెచ్చావు, నువ్వే చంపావా, నిజం చెప్పు అని అడిగాడు. అయితే డెన్నిస్, సార్ నాకు ఒక కథ ఉంది, మీరు ఇక్కడ కాకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళి మొత్తం చెప్తానని డెన్నిసే చెప్తున్నాడు. ఇక అది విన్న పోలీస్ వాళ్ళు కూడా సరే అని చెప్పి డెన్నిస్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ముందుగా ఎలాంటి లేట్ చేయకుండా వెంటనే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడే డెన్నిస్ అతని సైడ్ ఆఫ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ స్టోరీ యాక్చువల్ గా 1978 లో స్టార్ట్ అయింది. అప్పుడు డెన్నిస్ కు ఒక 37 years ఏజ్ ఉంటుంది. అయితే వాడు ఒంటరిగా ఎవరు లేక ఒక చిన్న జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు. అయితే ఒక రోజు రాత్రి ఇతను మందు తాగుతుంటే ఆ బార్ లోకి ఒక టీనేజర్ వచ్చాడు. అయితే ఆ టీనేజర్ ఆ బార్ లోకి వచ్చి ఒక బీర్ ని అడిగాడు ఓనర్ ని. ఆ ఓనర్ ఏమో నువ్వు టీనేజర్, నీకు బియర్ ఇవ్వను అనేసి రిజెక్ట్ చేశాడు. అయితే అప్పుడే డెన్నిస్ ఆ టీనేజర్ దగ్గరికి వెళ్ళి నీకు మందు తాగాలని ఉందా అని అడిగి ఆ పిల్లాడికి మందుని ఇచ్చాడు. ఆ పిల్లాడి పేరు స్టీఫెన్ హోమ్స్. అయితే ఆ పిల్లోడు ఇంకా డ్రింక్ చేయాలనుకున్నాడు. ఆ పిల్లోడిని డెన్నిస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంకా మందు తాపాడు. అయితే ఆ రోజు నైట్ మొత్తం డెన్నిస్ మరియు ఆ పిల్లోడు ఫుల్
గా మందు తాగి ఎంజాయ్ చేసుకొని పడుకున్నారు. మార్నింగే ఫస్ట్ డెన్నిస్ లేచాడు. లేచి స్టీఫెన్ ని చూస్తూ వీడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని భయంతో వెంటనే టై తీసుకొని స్టీఫెన్ మెడలోకి ఇలా కట్టాడు. అంటిల్ అతను ఊపిరి ఆడలేక చనిపోయేంత వరకు ఆ టైని గట్టిగా పట్టుకొని లాగాడు. అయినా సరే స్టీఫెన్ చనిపోలేదు. వెంటనే బకెట్ నీళ్ళల్లో ఇతని తలకాయ తీసుకొని బకెట్ లో ముంచాడు. అప్పుడు పోయి స్టీఫెన్ చనిపోయాడు. దాని తర్వాత నుంచి ఇక స్టీఫెన్ నన్ను వదిలిపోడు కదా, వీడితోనే ఉందాము అనేసి ఆ స్టీఫెన్ డెడ్ బాడీతో ఉండడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు డెన్నిస్ ఆ స్టీఫెన్ బాడీ ఇంట్లోనే ఉన్నా ఇతను మాత్రం నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేసేటోడో అలానే ఉన్నాడు. ఆ స్టీఫెన్ శవంతో మాట్లాడేటోడు, ఆ శవంకి స్నానం చేపించేటోడు. ఒకే బాత్ టబ్ లో స్టీఫెన్ మరియు ఇతను స్నానం కూడా చేసేవారు. ఆ బాడీని ఇంట్లో చూస్తే ప్రాబ్లం అనేసి అతని రూమ్ కింద ఉన్న బేస్మెంట్ లో పెట్టాడు. అతనికి ఎప్పుడు మాట్లాడాలని అనిపించినా బేస్మెంట్ కి వెళ్ళడం, ఆ బాడీని రూమ్ లోకి తీసుకురావడం, మాట్లాడడం. ఇక కొన్ని రోజులు అవ్వంగానే ఆ బాడీ బ్లూ కలర్ గా మారడం, డీకంపోజ్ అవడం చూసి వెంటనే ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న ఆ మట్టిలోకి బరీ చేశాడు. ఇప్పుడు మళ్ళా డెన్నిస్ ఒంటరివాడైపోతాడని భయంతో ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరు మనుషుల్ని చంపడం స్టార్ట్ చేశాడు. అందరినీ అలాగే సేమ్ బార్లో కూర్చోవడం, ఒకరు రావడం, ఆ టీనేజర్ అవ్వడం, అతను మంది ఇవ్వడం, చంపేయడం, అతనితో సేమ్ అలానే లైఫ్ గడిపేయడం. ఇంకో డేంజరస్ విషయం ఏంటో తెలుసా? ఆ డెడ్ బాడీస్ తో లాస్ట్ డెడ్ బాడీని ఎలా చంపాడు, ఏమేం చేశాడు, అతని ఆ ఇంట్రాక్షన్ ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఆ వేరే డెడ్ బాడీస్ కి. అయితే ఇలా చేసి అదే ఇంట్లో ఎన్నో డెడ్ బాడీస్ అవ్వడంతో ఆ బాడీస్ అన్నిటి స్మెల్ అనేది చాలా ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే ఈ డెడ్ బాడీస్ ని డీకంపోజ్ చేయడానికి కట్ చేయడం, ఆ ముక్కలను సింక్ లో వేయడం, ఇలాంటివి చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇలా జరుగుతూ ఆ కాలనీలోనే ఎంత కంపు రావడం స్టార్ట్ అయిందంటే, అయితే ఫైనల్ గా ఆ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం, ప్లంబర్ ఆ పైప్ లైన్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అని చూడడం, అలా ఆ ఇంటిని గమనియడం, ఆ ఇంట్లోకి వెళ్తే డెన్నిస్ దొరకడం జరిగింది. కానీ ఇలానే ఇతను 5 సంవత్సరాలు చేశాడు. అంటే ఫైనల్ గా పోలీస్ వాళ్ళకి దొరికాడు. ఈ ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు డెన్నిస్ మాత్రం ఏదో నార్మల్ గా జనాలతో మాట్లాడుతున్నట్టు, ఏదో పోలీస్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టుగా నవ్వుతూ మాట్లాడాడు. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం వీడియోడ్రా నవ్వుతున్న రాక్షసుడిలా ఉన్నాడు అని అనుకున్నారు. సో ఇలాంటి నర రాక్షసుడిని ఫైనల్ గా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు బాగా నచ్చింటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఏ లాట్స్ ఆఫ్ సపోర్ట్. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1